భీముడు, బకాసురుడు. కౌరవులు కట్టించిన లక్క ఇంట్లో కాలిపోకుండా పాండవులు తప్పించుకున్నారు. అలా తప్పించుకున్న ఏకచక్రపురం చేరారు. అక్కడొక బ్రాహ్మణుడింట్లో అతిథిగా ఉంటూ అన్నమడిగి తెచ్చుకుని జీవించసాగారు. ఏకచక్రపురం దగ్గరున్న కొండగుహలో బకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు చాలా బలవంతుడు, తిండిపోతూ ఊరి మీద పడి మనుషులను, జంతువులను తినేవాడు. అందుకని ఆ ఊరి వాళ్ళందరూ కలిసి అతనితో ఒప్పందం చేసుకున్నారు. ప్రతిరోజు బండెడు అన్నం, 2 దున్నపోతులు, ఒక మనిషిని బకాసురుడికి పంపేవారు. వాడు ఊరి మీద పడకుండా ఉండేందుకు ఇదే మార్గం అయింది. ఒకరోజు పాండవులు ఉన్న ఇంటివారి వంతు వచ్చింది. బకాసురుడికెవరు ఆహారంగా వెళ్తారు అని ఆ ఇంట్లో అందరూ బాధపడసాగారు. ఆ ఇంటి యజమాని తానే వెళ్తానన్నాడు. భార్య మాత్రం నేను వెళ్తాను అంది. ఇద్దరూ వాదించుకుంటూ ఉండగా భీముడు విన్నాడు. భీముడు వారి దగ్గరికి వెళ్ళి, మీరు బాధపడకండి, నేను బకాసురుడి దగ్గరకు వెళ్తాను అన్నాడు. కాని వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా భీముడు వారిని ధైర్యం చెప్పి మరుసటి రోజు బండెడు అన్నం తీసుకుని బకాసురుడి వద్దకు బయలుదేరాడు. దారిలో వెళ్తూ భీముడు ఆ అన్నమంతా తినేశాడు. ఇది చూసిన బకాసురుడు కోపంతో ఊగిపోయాడు. భీముణ్ణి గుద్దాడు, చెట్లు పీకాడు, రాళ్లు విసిరాడు. కాని భీముడు ఏమాత్రం భయపడలేదు. చివరకు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. భీముడు తన బలంతో బకాసురుని నేలకూల్చి చంపేశాడు. తర్వాత అతని శవాన్ని ఊరి బయట పడేసేశాడు. ఉదయం ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. బకాసురుడు చనిపోయాడని తెలుసుకుని సంతోషించారు. అప్పట్నుంచి ఏకచక్రపురం ప్రజలు భయం లేకుండా జీవించారు.